జగన్ గారు దేవరపల్లి వెళ్ళటం జరిగింది. ఆయన హెలీప్యాడ్ దగ్గరికి జనం అంతా ఒక్కసారే దూసుకొచ్చారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనేది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే జగన్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందా? ఏం జరుగుతుంది అసలు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోరారో అంత ఇమ్మని నేను అనట్లేదు. ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. మీరు బయటికి చెప్తున్న మాటలే లీగల్ గడి చెప్పండి. హోంమంత్రి గారు ఏమంటారు? అని జస్ట్ లైక్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 గన్మ్యాన్ ఇస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఆ విషయం కోర్టుకు గడి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేస్తే హోంమంత్రి గారేమో జస్ట్ లైక్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 గన్మ్యాన్ చాలంటారు. కోర్టులో వేసిన పిటిషన్లు అది చెప్పరు. మీ కింద పనిచేసే సిబ్బంది అందుకు భిన్నంగా ఎందుకు చెప్తున్నారు అంటే అది లీగల్ కాదు, చట్టబద్ధం కాదు. ఎమ్మెల్యేకి 1+1 గన్మ్యాన్ ఎవరు చెప్పారు? ఏ ఫిలాసఫీ చెప్తా ఉంది? ఎమ్మెల్యేలకి సాధారణంగా 1+1 ఇస్తారు, అదేం రూల్ ఏం కాదు. కొంతమంది ఎమ్మెల్యేలకి చాలా ఇస్తారు. మా జిల్లాలో రామచంద్ర యాదవ్ గారు వై కేటగిరీ ఇస్తున్నారు, మా ఎంపీ మిథున్ రెడ్డి గారు వై కేటగిరీ ఇస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారు వై కేటగిరీ ఇస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎమ్మెల్యేలకి Z+ కేటగిరీ ఇస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ ఎంత అవసరమో, వాళ్ళ థ్రెట్ ఏ రూపంలో దాన్ని బట్టి సెక్యూరిటీ ఇస్తారు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే కాబట్టి 1+1 ఎవరు చెప్పారు? నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ఒకరిద్దరు ముగ్గురు నాయకులు ఒకరు. ఇద్దరే, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే టాప్ మోస్ట్ పర్సనాలిటీ. 40% ఓటింగ్ గురించి నేను చెప్పట్లేదు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి. రెండోది, జగన్ గారికి ఉన్న నేచర్, జగన్ గారికి ఉన్న క్యారెక్టర్, ఆయన నడిచిన రాజకీయ విధానంతో స్ట్రాంగెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు, స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఉంటారు. జగన్ గారు రెండు ఉన్నాయి. స్ట్రాంగ్గా వ్యతిరేకించేవారు ఉంటారు, స్ట్రాంగ్గా సమర్థించేవారు ఉంటారు. అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ సమస్యలు ఉంటాయి, ఒక నేచర్. కాబట్టి ఆ రీత్యా చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. రెండోది, ఆయన ప్రజల్లో నిత్యం వెళ్తున్నాడు, సభలు, సమావేశాలు, రైతాంగ సమస్యలు. సహజంగా ఏ మూల నుంచి ఏమొస్తుందో తెలియదు కదా. నేను చూసాం, జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్లో దిగినాడు, కారు ఎక్కాడు, వచ్చేసి దూరేసినారు అందరూ, ఒక కానిస్టేబుల్ కనపడరు. తమాషా ఏంటంటే, ఇప్పుడు హోంమంత్రి గారిని లెక్కలు అడిగినా అంటే మేము మొన్న గోదావరి పర్యటనకు 1000 మంది పోలీసులు పెట్టామని చెప్తారు. పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టినారు. ఏడ పెట్టినారు? సభకు రానియకుండా చేయడం కోసం, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసుకున్నాం చేసుకోవడం కోసం, రైతులు ఈ దీంట్లో చేసినారు. ఆ ప్రయత్నం ఏదో, ఆ జనం ఏదో ఆడ కేటాయించుకునే సమస్య ఉండదు కదా. మీరు ఎవరైతే కేటాయించారో పోలీసులు. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అవసరం అంత ఇవ్వాలి. వీళ్ళు విన్నప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారు కోర్టుకి వెళ్ళడం, ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది, లేట్ అవుతుంది. రెండోది, కేంద్ర మంత్రిని కలవడం. కేంద్రం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ ఒక దశ దాటిన తర్వాత వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెచ్చుకుంటారు కదా. అక్కడ ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేంద్రం స్పందించే ముందు, సమస్య రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎంత అవసరమో అంత ఇవ్వండి. ఇప్పుడు ఇస్తున్న భద్రత మాత్రం సరికాదు. ఆయన కేటాయిస్తున్న సిబ్బంది కూడా ఆయన పనిలో ఉండట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి నేను వెళ్ళాను, ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది విజయవాడలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్, ఇప్పుడు పార్టీ ఆఫీసు. అక్కడ ఆయనకి ఒరిజినల్ కేటాయించే వాళ్ళు ఒక 20 మంది ఉంటే, ఆడ ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు చూసుకోవడానికి 40 మంది ఉంటారు. అదేదో దాంట్లో 10 మంది దీన్ని కేటాయిస్తే ఏ సమస్య ఉండదు కదా. కాబట్టి ఆయనకి ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో ఆయన మీద నిఘా వేసేదానికి ఉన్న సిబ్బందిని కేటాయిస్తే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ విషయంలో ఆలోచిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.